కార్తీక పురాణము 26వ అధ్యాయము. దుర్వాసుడు శ్రీహరిని శరణువేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియచేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలో తనను రక్షించేవారు లేకపోవటం వలన వైకుంఠమందున్న మహావిష్ణువు వద్దకు వెళ్ళి, వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడనుగాను ముక్కోపి అయిన మహా అపరాధమును చేసితిని. నీవు బ్రాహ్మణుల ప్రియుడువు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ హృదయంపై తన్నినను నీవు సహించితివి. ఆ కాళీగుర్తు నేటికిని నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడివై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది అని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించెను. ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రీతిప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడువు. నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా. నేను త్రికరణముచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందును గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపమును ధరించి దుష్ట శిక్షణ శిక్షరక్షణ గావింతును. నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువునికైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపట్టెను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములను దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథుడివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడిలు దాటకుండా భుజింపుమని అంబరీషునుకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను? చతుర్వర్ణముల వారికిని భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకు చేయదగినదే కదా. జలపానమునరించినంత మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను అతను నిన్ను బ్రతిమాలి శాంతింపచేయ చూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేను అప్పుడు రాజహృదయంలో ప్రవేశించాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతను నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కానీ తన దేహము తాను తెలుసుకొని స్థితిలో లేడు. నీ శాపం అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశీలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవిస్తాను. అదటులని నీ శాపంలోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడని రాక్షసుని చంపుటకు మత్స్యరూపమును ఎత్తెదను. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వమును నీటిలో మునుగకుండా కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుని వధించుతును. నరసింహ జన్మ ఎత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను. బలిచక్రవర్తిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రుడను కాపాడటానికి, తిరిగి ఇంద్రునకు స్వర్గమును అప్పగించటానికి వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేస్తాను. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడైన జన్మించిన భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడునై జన్మిస్తాను. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్ధుడుగను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఎంట కల్కి అని పేరున జన్మించి స్వరూఢుండునై పరిభ్రమించుచు బ్రహ్మదోషులందరినీ మట్టుపెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపము ఇచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి
సమస్త పాపములను హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి షడ్వింశోధ్యాయము 26వ రోజు పారాయణ సమాప్తము. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ.